అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ అమ్మవారు 7వ రోజు అంటే అక్టోబర్ 9వ తారీఖు 2024 బుధవారం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తారండి. ఈ నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున చేసేటువంటి ఈ అలంకారానికి ఎంతో ప్రాధాన్యం అనేది ఉంది. జ్ఞానప్రదాత సరస్వతీదేవి జన్మ నక్షత్రము మూల. వాక్కు, బుద్ధి, విజ్ఞానము, కళలు, సకల విద్యలకు సరస్వతీదేవి అధిష్టాన దేవత. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చేటువంటి రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞానాన్ని, తిమిరాలని దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాలలో సరస్వతి 3వ శక్తి రూపము. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి వికాసము, విద్యాలాభము కలుగుతాయండి. ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు వర్ణం ఉన్నటువంటి చీరని ధరింపచేస్తారు. అలాగే తెలుపు రంగు పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజ అనేది చేయడం వలన మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి. అలాగే ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పాయసము, పరమాన్నము, దద్దోజనంని నివేదించాలి. ఈరోజు పుస్తకాలని కానీ పెన్సిల్స్ కానీ పిల్లలకి ఎంతమందికి వీలైతే అంతమంది పిల్లలకి దానం చేయడం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది. సూత మహాముని, సౌనకాది మహామునులకు తెలియచేసేటువంటి సరస్వతీదేవి వ్రతకథ గురించి ఇప్పుడు వివరించబోతున్నానండి. సూత మహాముని శౌనకాది మహామునులను చూచి ఇట్లా అనియెను: ఓ మహర్షులారా, మీకొక ఉత్తమమైనటువంటి వ్రతరాజ్యమును నేను వినిపించదను, శ్రద్ధగా వినండి అని చెప్పసాగాను. ఆశ్వీజ శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని 9 రాత్రులు దుర్గా, లక్ష్మి, సరస్వతులను పూజించవలను, లేదా మూలా నక్షత్రం మొదలుకొని పూజ అనేది చెయ్యవలెను అనిన ఋషివర్యులు సూత మహామునితో, ఓ మహాత్మా, పూర్వము ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం కలిగినది అని అడుగగా, ఓ మునులారా, కృతియుగమునందు మహాధర్మాంధికుండు, ప్రజాపాలన సమర్థుండు అయినటువంటి సుకేతువు అనేటువంటి రాజు గలడు. అతనికి సౌందర్య, గాంభీర్య, యవ్వన సంపన్నురాలాగు సువేది అనే భార్య గలదు. ఇట్లుండగా రాజునకు అతని జ్ఞాతులకు విరోధం సంభవించి యుద్ధ సన్నద్ధుడై కథన రంగమునకు పోయి భీకరముగా యుద్ధం చేయుచుండెను. ఆ యుద్ధమునందు సుకేతుడు శత్రువుల దాడికి నిలవజాలక పరిగెత్తిపోవుచుండెను. ఇట్ల పోవుచున్న సుకేతుడిని చూసి అతని భార్య, ఓహో నా నాదుడా, సమరమున నిలవలేక పారిపోవుచున్నాడు, నేను ఇచ్చట నిలవదగదు అని సువేద భర్తను అనుసరించి వెళ్ళిపోయెను. ఇట్లు ఇరువురు కొంత దూరం పోయి ఒక అరణ్య ప్రాంతమున ప్రవేశించి కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధి పీడితుడై నడుచుటకు కూడా శక్తి లేకయుండెను. అంత ఆ రాజపత్ని బాధతప్తురాలై భర్తను తన తొడపైన ఉంచుకొని ఉండగా అంగరీస మహర్షి ఆ వనితామణి చెంతకు వచ్చి ఇట్లు అనియెను: ఓ నారి తిలకమా, నీకు క్షేమము కలుగుగాక. మీరు ఇరువురు ఎవ్వరు ఇచ్చటికి ఎలా వచ్చితిరి? రాజ్యంబును బంధుజనులను వదిలి ఒంటరిగా ఆగలిచే పీడింపబడుచు ఈ వనమునందు ఎలా సంచరిస్తున్నారు అని అడగగా, ఆమెకు మాట్లాడుటకు నోరు రాక కన్నుల నుండి బొటబొటా కన్నీరు కార్చుచు వెక్కి వెక్కి ఏడిచిచుండెను. అంతట ఆ మునివర్యులు, ఓ వనితారత్నమా, బాధపడకు. లోకమున ఎవ్వరూ కూడా బాధపడుట వలనే ఏ కార్యమును సాధించలేదు. కావున మీ బాధలన్నీయూ తొలగిపోయేటువంటి ఉపాయము చెప్పెదను అని చెప్పగా, సువిధ ఇట్లు అనియెను: ఓ మునివర్య, ఇతను నా భర్త. ఇతడు రాజ్య పరిపాలనం చేయుచుండగా కొద్ది రోజులకు ఇతనికి జ్ఞాతులకు విరోధం సంభవించెను. అంత ఇరువురు
యుద్ధము చేసిరి. కాని ఆ యుద్ధమున శత్రువుల దాడిని తట్టుకోలేక నా భర్త యుద్ధము నుండి పారిపోయి వచ్చెను. నేను కూడా అతని వెంట వచ్చితిని. కావున ఓ మహాత్మా, మరలా మాకు రాజ్యమును పుత్ర సంతానంబును కలుగుటకు ఉపాయమును చెప్పమని అనేక విధములుగా ప్రార్థించెను. అప్పుడు అంగరీస మహర్షి ఈ విధంగా అనెను: ఓ పుణ్యవతి, నా వెంట రమ్ము. అతి సమీపమున పంచవటీ తటాకమునందు దుర్గాక్షేత్రం ఉన్నది. అచ్చట ఆ మహాదేవిని భక్తియుక్తులతో పూజించిన నీకు మరలా రాజ్యమును పుత్ర పౌత్రాది సంపదలు కలుగునని చెప్పిన ఆ సువేది తన భర్తను మోసుకుని అంగరీష మహర్షి దగ్గరికి పోయెను. ఆ మహర్షి సువేది భర్తతోడు స్నానం చెయ్యమనిన ఆ పతివ్రతయు స్నానం చేసి వస్త్రములను ఎండపెట్టుకొని వచ్చిన తోడని అంగరీస మహర్షి సువేదిచే దుర్గా సరస్వతీ దేవతలకు షోడశోపచారములతో పూజ చేయించెను. ఇట్ల సువేది పాడ్యమి మొదలుకొని 9 దినములు పూజ చేసి 10వ దినమున ఉదయమునే మేల్కొని స్నానం చేసి పాయసాన్నం చేసి దుర్గాదేవి యొక్క మంత్రమును ఉచ్చరించుచు హోమం చేసి అంగరీస మహర్షికి దంపత పూజ చేసి వారి అనుగ్రహం వలన దశధనాది వివిధ దానములను చేసి యథావిధిగా వ్రతమును పరిసమాప్తి గావించెను. అంగరీస మహర్షి ఆశ్రమమునందు కొన్ని దినములు సుఖముగా ఉండగా ఆ అమ్మవారి మహత్యం వలన సువేది గర్భము దాల్చి 10వ మాసమున ఒక పుత్రుణ్ణి కనెను. అంతట అంగరీస మహర్షి ఆ బాలునికి జాతకర్మాది సంస్కారాదులను ఉనర్చి సూర్యప్రతాపుడు అనే నామకరణం చేసెను. 5 సంవత్సరములు రాగానే విద్యాభ్యాసమును చేయించెను. అంతటా ఆ బాలుడు సకల క్షాత్ర విద్యలు నేర్చుకొని యవ్వనంబం వచ్చిన వెంటనే ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకొని తన శత్రువులపైకి యుద్ధమునకు పోయి వారితో భీకర యుద్ధం సలిపి ఆ యుద్ధమునందు శత్రువులను తన అస్త్రశస్త్రములచే గడగడలాడించి వారిని ఓడించి తన రాజ్యముని చేజిక్కించుకొనెను. పిదప అంగరీస మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మునివర్యుని ఆశీర్వాదమనేది తీసుకొని తల్లిదండ్రులను తీసుకొని తన రాజ్యమునకు వెళ్ళెను. ఆ సువేది ప్రతి సంవత్సరమున దుర్గా సరస్వతులను పూజించుచు ఇహలోకంబున పుత్ర పౌత్రాదులతో సకల సంపదలతో కూడుకొని సుఖముగా నుండి అనంతరం స్వర్గలోక ప్రాప్తిని నొందెను. ఈ వ్రతమును ఎవరైతే కనుక చేస్తారో వారు అందరూ మంచి ఫలితాలనేవి పొందుతారు. అలాగే ఈ కథను వినువారును కాని పఠించువారును కాని సకల పాప విముక్తులై ఇహలోకమును స్వర్గలోకములను అనుభవించి చివరికి స్వర్గలోక ప్రాప్తి పొందెదరు. శ్రీ సరస్వతీ వ్రత కథ సమాప్తం. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. ధన్యవాదములు. ఓం శ్రీమాత్రే నమః.